అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియో చూస్తున్న మీ జీవితంలో చాలా కలవరాలు ఉన్నాయి కదా. అన్నా మేము ఎన్నో కోల్పోతూ వచ్చాం. మనశ్శాంతిని కోల్పోయాం, ఆరోగ్యాన్ని కోల్పోయాం. కోవిడ్లో చాలామంది తల్లిదండ్రులను కోల్పోయారు. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని కోల్పోయారు, అనాథలుగా మిగిలిపోయారు. పూర్వ దినాల్లో చాలా సంతోషంగా ఉన్నామన్నా, ఇప్పుడు ప్రస్తుత దినాలు చూస్తూ ఉంటే ఎందుకు బ్రతుకున్నామా అనిపిస్తూ ఉంది. నష్టాల మధ్యన బ్రతుకుతున్నాం. ఒక అప్పు తీర్చాలంటే మరొక అప్పు చేయాల్సిన పరిస్థితికి వచ్చేసాం. పిల్లల్ని పోషించుకోలేకపోతున్నాం. ఉద్యోగాల కోసం మేము చదువుకున్న సర్టిఫికెట్లు చేతితో పట్టుకొని తిరగని ప్రాంతం అంతా లేదయ్యా. మా కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్నాం, కానీ మా కష్టానికి తగిన ప్రతిఫలాలు మాకు దక్కట్లేదని చాలామంది నిరుత్సాహం మధ్య నుండిపోయి ఈ శోధన మధ్యన, శ్రమల మధ్యన ఏమని ప్రార్థిస్తున్నాం తెలుసా? అయ్యా, నేను ఇంక బ్రతకలేకపోతున్నానయ్యా, నన్ను తీసేసుకో ప్రభా, ఇంక కన్నీరు కార్చే ఓపిక కూడా నాకు లేదయ్యా అని గుండెలు బాదుకుని ఏడుస్తున్న నీతో నా ప్రభు మాట్లాడుతున్నాడు. మీ భక్తే మీ ఆస్తి. కోల్పోయినవన్నిటినీ తిరిగి రాగలిగిన శక్తి కేవలం మీ భక్తికి మాత్రమే ఉంది. విశ్వాసంతో ఎదురు చూడండి. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ మాట చదవగలిగితే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించను. దేవుని లేఖన భాగాలు స్పష్టంగా సెలవిస్తున్నాయి. యోబు ఎంతైతే కోల్పోయారో దానికంటే రెండంతలు అధికమైన ఆశీర్వాదాలు దేవుడు యోబు గారికి బహుమానంగా దయచేశారు. వాస్తవానికి చెప్పాలంటే యోబు భార్య యోబు దగ్గరికి వచ్చి, నువ్వు ప్రభువును దూషించి నువ్వు చనిపోవచ్చు కదా అని నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడుతున్నా, నువ్వు మూర్ఖురాల వలె మాట్లాడుకుని గద్దించి అతని భక్తి జీవితాన్ని కాపాడుకుంటున్న భక్తిపరుని దేవుడు విడిచిపెట్టలేదు. ప్రి సంగమా, అనేక మందిని ధైర్యపరచడానికి యోబును ఉదాహరణగా తీసుకుంటాం. యోబు అన్నీ కోల్పోయాడు కదా. పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, సంపదను కోల్పోయాడు అని మనం అందరికీ చెప్తూ ఉంటాం. కానీ యోబు అసలైన ఆస్తి ఇంకా తన దగ్గర ఉంది. ఆస్తి ఏంటి తెలుసా? తన భక్తి తన అసలైన ఆస్తి. ఎప్పుడైతే తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ప్రభు సందరు యథార్థంగా నమ్మకస్తుడిగా జీవించాడో, యోబు కోల్పోయినవి రెండంతలుగా తన పాదాల దగ్గరికి వచ్చేలాగా నా ప్రభు మార్చినట్లే ఈరోజు భక్తిని కాపాడుకుంటున్న మీ జీవితంలో నా ప్రభు మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించబోతున్నారు. వాస్తవానికి నేను పరిచర్య ప్రారంభించినప్పుడు ఎన్నో ఒత్తిడులు మా జీవితంలోకి వస్తూ ఉండేవి. ఎన్నో బలమైన శోధనలు మా బ్రతుకులోకి వస్తూ ఉన్నప్పుడు మా తల్లి మాకు బోధించిందంతా ఒకటే, నీ భక్తి నీకు బలంగా మార్చబడుతుంది, నీ ప్రార్థనా జీవితం ఆయుధంగా మార్చబడుతుంది, నీ భక్తి నేను అభివృద్ధి చేస్తుందని. ఆ మాటలు నేను విన్నప్పుడు ప్రభు సందులో ఇలా ప్రార్థన చేశాను, ప్రభా, ఎవరున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా నా భక్తిని కడవరకు కాపాడుకుంటానయ్యా, నీ ఇష్టం ఏం చేయాలనుకున్నా నీ చిత్తానికి అప్పగిస్తానని ప్రార్థించగా కోల్పోయినవన్నీ తిరిగి రావడానికి దేవుడు కృప చూపించారు. ఈ సంగమం మంచి రోజులు మీరు చూస్తారు. యోబు 140 సంవత్సరాలు బ్రతికాడు. వాస్తవానికి అందరూ అనుకుని ఉండొచ్చు ఇంక యోబు చరిత్ర అయిపోయిందని, కానీ తన భక్తి తన చరిత్రను మార్చింది. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ జీవితంలో అనేక మంది మీకు ఇంకేమీ జరగవు, మీరు కోల్పోయిన మరలా మీకు తిరిగి రాదు, లేకపోతే మీరు నష్టాల మధ్యనే ఉంటారు, అప్పుల బాధల మధ్యనే ఉంటారు, ఇంక మీకు ఉద్యోగాలు రావని పలు రకాల మాటలు మీ చెవిని వినబడుతున్నా అవన్నీ పక్కన పెట్టి మీ భక్తి జీవితాన్ని కాపాడుకోగలిగితే, మీ భక్తే మీ ఆస్తి గనక మిమ్మల్ని నూరంతలుగా ఆశీర్వాదాల వైపు ఖచ్చితంగా నడిపిస్తుంది. నా ప్రభు మిమ్మల్ని బలపరుస్తారు. ధైర్యంగా ఉండండి, ఎప్పుడూ మర్చిపోకండి, మీ భక్తే మీ ఆస్తి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.